గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు గారు, పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా మీడియా కోఆర్డినేటర్ ప్రజలు పుల్లకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా పార్లమెంట్ కార్యదర్శి ధర్మ, మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తప్పను మాటకు తెప్పుననేటువంటి ఏదైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాటన్నింటి దొంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సందర్భం. దాంట్లో భాగంగా యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇస్తే నెలకు, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని రద్దు చేసిన పరిస్థితి. మరలా తిరిగి మేము అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెలకు ఇస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కింద హామీ ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాల కల్పనని మోసం చేసి ఏ ఉద్యోగాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కల్పన, వివిధ అంశాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్న సందర్భం, లేదా చీఫ్ లిక్కర్ నమ్మేదానికి వాళ్ళని ఉద్యోగాలు కల్పన. ఆఖరికి ఉపాధ్యాయులు కూడా కరోనా సమయంలో లెక్కర్ షాపుల ముందు మెయింటైన్ చేసేదాన్ని కూడా కేటాయించుకోవడం కూడా జరిగింది. కాబట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటం, ఆఖరికి ఈ రాష్ట్రంలో గంజాయి కేంద్రాలుగా మార్చి యువతని నిర్వీర్యం చేసి వాళ్ళకి గంజాయి అలవాటు ఏదైనా చేసినటువంటి, ఆంధ్రప్రదేశ్కి గంజాయి రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి అన్న క్యాంటీన్, 5 రూపాయలు టిఫిన్, 10 రూపాయలకి భోజనం పెట్టి ఎవరైనా అర్బన్ ఏరియాస్కి వచ్చి ఏదో కూలీనాలు చేసుకొని, లేకపోతే ఈ యొక్క మ్యాషన్ వర్క్, తాపీ వర్క్లు, లేకపోతే కట్టుబడి వర్క్లు చేసుకునేటువంటి వాళ్ళకి ఉదయాన్నే ఇంటి దగ్గర వస్తువులు కాబట్టి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసుకొని వంట పనులు చేసుకొని మధ్యాహ్నం కూడా 10 రూపాయలు అంటే 10-15 రూపాయలకి వాళ్ళకు 2 పూట్ల టిఫిన్ భోజనం ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు బరుచుకున్నటువంటి అన్న క్యాంటీన్ని ఒక్క కలర్ పూర్తి ఆయనకు వచ్చినట్టు రద్దు చేశారు. చూడండి, తమిళనాడులో స్టాలిన్ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు పెడితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పెద్ద రాజకీయ కక్షలు ఉన్నా కూడా చాలా ఒక వైషమ్యాలు ఉన్నా కూడా స్టాలిన్ చాలా వినమ్రతతో మంచి ఆలోచనతో క్యాంటీన్ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ రద్దు చేసిన. అదేవిధంగా చంద్రన్న బీమా, ఏ కుటుంబంలోనైనా ఒక పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు చంద్రన్న బీమా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన దాన్ని కూడా రద్దు చేసిన సందర్భం. అదేవిధంగా పెళ్లి కానుకలు, అదేవిధంగా పండగ క్రిస్మస్ కానుకలు కానీ, అదే రంజాన్ తోఫాలు కానీ, అలాగే సంక్రాంతి కానుకలు అవన్నీ రద్దు చేసిన సందర్భం. అనేక వర్గాలకి పెళ్లి కానుకలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి పెళ్లి కానుకలు ఇస్తే వాటిని రద్దు చేసిన సందర్భం. రైతు సబ్సిడీలు కట్ చేసిన సందర్భం.
మనం ప్రతి కుటుంబానికి రైతులకి 1,50,000 రూపాయలు 5 దఫాలుగా రైతు సబ్సిడీ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రైతు సబ్సిడీ రద్దు చేసినటువంటి సందర్భం. బలహీన వర్గాలకు కూడా ఈ యొక్క బీసీ పథకాలు ఇతర దేశాల్లో బీసీలు చదువుకోవటానికి 10 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీల మీద 15 లక్షల రూపాయలు మరి వాటి రద్దు చేశారు. విద్యోన్నత పథకం డిగ్రీ అయిన తర్వాత లేదా పీజీ అయిన తర్వాత ఇతర ఉద్యోగాలు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటానికి ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులకు విద్యోన్నత పథకం కల్పించి వారిని గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ సివిల్ సర్వీస్లో ట్రైనప్ చేసి ఉద్యోగాలు పొందేటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలా ఒకటి కాదు 2 కాదు ఏకంగా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు కొట్టింటుంది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఆఖరికి చెత్త పన్ను విధించి బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచారు, మద్యం ధరలు పెంచారు. ఆ మద్యం కూడా నాసిరకం మద్యం అనేక రకాల పేర్లు పెట్టి ఆ మద్యం తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చల్లగట్టు మారుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు మీరు. మద్యపాన నిషేధం చేయకపోగా ఏరులో పాలిస్తూ చీప్ లిక్కర్ని ప్రజలకి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ దాన్ని కూడా యువతను తీసుకొచ్చి ఆ చిన్న ఉద్యోగాలు ఇచ్చి వారిని కూడా మద్యానికి గంజాయికి బానిస చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు వడ్డీలు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు, సంక్షేమ కార్యక్రమాలు అన్నావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న 45% సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టి 24.5% 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చావు. ఆ అప్పుల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎక్కడ ఎంత? సంక్షేమ కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెడుతుంది 24.5%. బట్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో సంవత్సరానికి యావరేజ్న బడ్జెట్లో కేటాయింపులో 50% సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 24.5%. ఇప్పుడు 6,35,000 కోట్ల అప్పులు తెస్తే మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో 5 సంవత్సరాలు 3,28,000 కోట్లు అప్పులు తెస్తే నువ్వు 6,35,000 కోట్లు అప్పులు తెచ్చావు. మొత్తం రోజుకి 10 లక్షల కోట్లు. దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది సంక్షేమ కార్యక్రమం ఎంతని ప్రశ్నిస్తున్నాను. పేరుకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి 6,50,000 కోట్ల అప్పుల్లో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు 1,35,000 కోట్లు ఖర్చు పెట్టు. మిగతా 5 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ ఇసుక 500 రూపాయలు లోపల ఇస్తే నేను ఈరోజు వసూలు చేస్తున్నట్టు 10,000 రూపాయలు ఒక ట్రాక్టర్. మరి ఎక్కడ నువ్వు ఖర్చు పెట్టింది? ఇవాళ సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ 10,000 రూపాయల ట్రాక్టర్ వసూలు చేస్తూ ఈ డబ్బంతా పెట్టిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇసుక కోసం ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రానికి 1,100 కోట్ల రూపాయలు నష్టం చేసేది చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లు వీటన్నింటిలో అవినీతి జరిగింది. లోకేష్ బాబు మీద కూడా కేసులు ఇచ్చారు. మరి కోర్టులు అనుమతించలేదు కాబట్టి మీ ఆటల శబ్దం మళ్ళీ అనుకోసేసారు. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని దివాలు తీపిస్తూ సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు. మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తే విమర్శిస్తున్నారు. పిచ్చివాడికి లోకంగా ఉంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాల్ని వద్దనలా, సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించలేదు. సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి దాకా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వండి, లేకపోతే బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇవ్వండి, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి, బీసీ ఫెడరేషన్లు ఇవ్వండి, లేకపోతే పెన్షన్ స్కీము ఆ రోజు 75 రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు అది 200 రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత అసలు పెన్షన్ కార్యక్రమం పెట్టి, లేదా తెలుగుదేశం పార్టీ 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రాజశేఖర రెడ్డి హయాంలో
700 రూపాయలు చేసి దాన్ని 1000 రూపాయలు పెంచి తర్వాత 2019 జనవరిలో 2000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసింది ఎక్కడ? 5 సంవత్సరాల్లో లాగి 1000 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచారు జనవరికి. అంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం చేస్తే, సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పుట్టిల్లైతే మీరేం మాట్లాడుతున్నారు? బాబు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఉండవు. కాబట్టి మేమేమంటున్నాంటే, మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది 24.5% అయితే మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం బడ్జెట్లో 45% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టారు. రేపు వస్తే మీరేదైతే మా మీద విష ప్రచారం చేస్తున్నారో, సంపద సృష్టించి ఆ సంపదని లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెంచు, వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించు, పరిశ్రమలు పెట్టు, సేవా రంగాన్ని పెంచు, ఉద్యోగాలు కల్పించి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో ఆదాయం వస్తే ఆదాయంలో మనం పెంచాలని మాకు నాదం తప్ప ఎక్కడ సంక్షేమ కార్యక్రమాల్ని వద్దని చెప్పలేదు. ఆ సంక్షేమ కార్యక్రమం మూల పురుషుడే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, సృష్టికర్త, కొనసాగింపు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఆయన కట్టినటువంటి టిట్కు వెళ్ళి రంగులు వేసుకోవడం, లేదా స్కూల్స్కి మేము కట్టిన స్కూల్స్కి, మేము కట్టిన బిల్డింగ్లకి జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవడం, లేదా మీరు ఇచ్చే పాస్బుక్ అనేది టైటిల్, వాడు భూమి హక్కు పత్రాలవి, దాని మీద ఒక ప్రభుత్వం చేసే ఎంబలం వేసుకుంటాం తప్ప పార్టీ ఎంబలం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వేసుకోరు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎంబలం వేసుకోవాలి తప్ప నీవు జగన్మోహన్ రెడ్డి వేస్తే రేపు నీ ప్రభుత్వం అన్నకేం చేయాలి? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్బుక్లు ఇస్తే వాటి మీద మీ ముద్రట. కాబట్టి ఎవరో పుట్టిన బిడ్డని మీరు ముద్దాడినట్టుగా మీరు రంగులు వేసుకునేటువంటి సంస్కృతి తప్ప ఎక్కడ కూడా ప్రజలకి మేలైన సౌకర్యాలు కల్పించలేదు. ఆఖరికి మరుగుదొడ్ల మీద, లేదా మీరు అమ్మఒడి 15,000 ఇస్తాను, ఎంతమంది బిడ్డలుంటే ఒక బిడ్డకి ఇచ్చి దాన్ని కూడా 13,000 ఇస్తూ 2,000 రూపాయలు ఇస్తాను. ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విశ్వసనీయత లేదు. జాబ్ క్యాలెండర్ అన్నా జాబులు లేవు, యువత నిర్వీర్యమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేసి నువ్వేదో రకరకాల పేర్లు పెట్టుకొని, పిచ్చి పేర్లు పెట్టుకొని, ఆఖరికి 56 కార్పొరేషన్ పెట్టు, ఒక్క కార్పొరేషన్కి ఒక్క పైసా ఇచ్చావా? 56 పైసలు ఇచ్చిన దాఖలాలు ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్రంలో యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాలు, బలహీన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆఖరికి అంగన్వాడీలకి ఉన్నటువంటి జీతం, ఆ రోజు ఉన్నటువంటి జీతం చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా 4,200 రూపాయలు అంగన్వాడీ జీతం ఉంటే 10,500కి పెంచాం. మరి మీరు చేసింది 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచి 11,500. అదే తెలంగాణలో అంగన్వాడీల జీతాలు 13,650, మన రాష్ట్రంలో 11,500. అది కూడా 4,200 నుంచి 6,300 పెంచి 15,500 రూపాయలు చంద్రబాబు నాయుడు. ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంటే అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టడం, అంగన్వాడీని ఇబ్బంది పెట్టడం, ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటిది. ప్రజల నిరసన చేసి హక్కుని కాలరాయటం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. అంగన్వాడీ సెంటర్స్ అయితే 18,300కి పెంచారు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో. ఇప్పుడు అంగన్వాడీల ద్వారా 55,607 అంగన్వాడీ సెంటర్ ద్వారా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజల తల మీద శటకోపం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా తెలియజేస్తూ, మరి యువత మన పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు గారు రైతు సంక్షేమాలు ఈ ప్రభుత్వం రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నట్టు కూడా మాట్లాడతారు. అబద్ధపు హామీలతోటి, కల్లిబొల్లి మాటలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతం అని చెప్పి ఆ రోజు రైతు ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం 12,500 ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత
ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసి ఇస్తానన్న 12,500లో 5,000 కోత పెట్టి ఇప్పుడు 7,500 రూపాయలు రైతు భరోసా మాత్రమే ఇస్తా ఉన్నారు. 3,000 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్న ముఖ్యమంత్రి 1 రూపాయితో కూడా ధరల స్థిరీకరణ నిధే లేకుండా చేశారు. ఈరోజు దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అట్లాగే సబ్సిడీలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి 1,00,000 సబ్సిడీతోటి రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే స్ప్రింక్లర్స్, స్ప్రేయర్స్, తర్వాత తైవాన్ స్ప్రేయర్లు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా 50% సబ్సిడీతోటి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా సబ్సిడీ పథకాలు మొత్తం కూడా ట్రాక్టర్లు తీసేసారు. తర్వాత ఈ పథకాలు మొత్తం కూడా సబ్సిడీ పనిముట్లు ఇవ్వటం కానీ ఏమీ లేదు. విత్తనాల సబ్సిడీ గతంలో 50% ఉండేది. ఇప్పుడు కూడా 50% ఉన్నప్పుడు కూడా మార్కెట్ రేటు కంటే డబల్ రేటు పెట్టి ఆ సబ్సిడీ ఇచ్చే విత్తనాల రేటు మార్కెట్ రేటు ఒకటే విధంగా ఈరోజు ఇస్తూ ఉన్నారు. రైతులకి పూర్తిగా దగా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇకపోతే సాగునీటి రంగాన్ని తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావించి ప్రతి సోమవారాన్ని పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయడమే కాకుండా ప్రతి నెల సైట్లో విజిట్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసి శరవేగంగా పరుగులు ఎత్తించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఇతను రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ఆ ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచి దాన్ని పనులు ఆపేసినందువల్ల ఆ రోజు నీళ్లు వచ్చి వరదలు వచ్చి ఈ కాపర్ డ్యాములు పట్టుకెళ్ళటమే కాకుండా స్పిల్వే కూడా పట్టుకెళ్ళడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేయటం జరిగింది. అంతేకాదు ప్రతి ప్రాజెక్టు మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే అది 1 సంవత్సరంలో పూర్తయ్యే పని 5 సంవత్సరాలు కూడా సాగదీసి ఈరోజు కూడా కాని పరిస్థితి ఉంది. మరిపోతే పుల్లకమ్మ ప్రాజెక్టు తీసుకుంటే ఒక గేటు పోయి ఇప్పటికి 17 నెలలు అయింది. పోయిన ఆగస్టులో 2022 ఆగస్టులో గేటు పోతే ఈరోజు కూడా గేటు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా డమ్మీ పెట్టడం జరిగింది. ఇంకో గేటు కూడా పట్టుకెళ్ళింది. ఇప్పుడు కూడా ఏదో టెండర్ పిలిచేవాళ్ళు 6 సార్లు టెండర్ పిలిస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి. కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని బహిష్కరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరితో కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారన్నారు. మరి ఈ టైం లోపల ఇప్పుడు 2 పంటలు పూర్తిగా లాసిపోయారు ఈ జిల్లా ప్రజలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ సంవత్సరం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల నాగార్జున సాగర్ కూడా నిన్న పరిస్థితుల్లో మొత్తం కూడా రైట్ కెనాలు 10 లక్షల ఎకరాలని పూర్తిగా పంట సాగు లేకుండా ఉన్న పరిస్థితి. ఆ రోజు ఇబ్బంది వస్తే పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మాణం చేసి సాగర్లో నీళ్లు రానప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్లు రావడం కోసం కింద ఉన్న కృష్ణా డెల్టాకి రావు కాబట్టి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి కృష్ణా డెల్టాని పట్టలు పడే విధంగా చేస్తే ఇతను ఇగోగా పోయి ఈ పట్టిసీమ నీళ్లు వదలకుండా చివరిలో వదిలితే చివరి దాకా కాలువలు మొత్తం కూడా రిపేర్లు వచ్చి తూటాకు పిచ్చి మొక్కలతోటి కాలువలన్నీ డ్యామేజ్ అయిన వల్ల ఈరోజు చివరి భూములకి సాగు లేదన్న పరిస్థితి కృష్ణా డెల్టా. అది సాగర్ అయితే నీళ్లు లేవు, ఇచ్చే పరిస్థితి లేవు. కనీసం 6 తండ్రులకు మంచినీళ్ళు కూడా ఇస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని చెప్పి కూడా సాగునీటి రంగంలో తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ రోజు రాబోయే రోజుల్లో గోదావరిలోనే నీటి లభ్యత ఉంటుంది, కృష్ణా నదిలో ఉండదు. కాబట్టి గోదావరి నుంచి పెద్ద అనుసంధానం చేస్తా తొలి విడతగా వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మాణం చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు తోడే విధంగా ఆ రోజు శంకుస్థాపన చేసి టెండర్ పిలిచి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఆ స్కీమును రద్దు చేశారు. అదే జరుగుంటే ఈరోజు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో సాగర్ కెనాల్స్ ద్వారా కంప్లీట్గా గోదావరి నీళ్లతోటి సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉండేది. ఈ విధంగా సాగునీటి రంగంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో
గత 5 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరంలో 22,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రంగుల పిచ్చితోటి ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వంలో 1,400 కోట్లతోటి ఒక పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈరోజు కూడా 10 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకి సాగునీరు బారిస్తూ ఉంది. అదేవిధంగా నువ్వు 1,300 కోట్లతోటి రంగులు నీ పార్టీ రంగులు వేపిస్తే అవి కోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా నీ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయం వేయడానికి లేదని చెప్పి వాటిని కొట్టేస్తే 1,300 కోట్ల రూపాయలు వ్యర్థమైంది. ఇది నీ పిచ్చి తుగ్గలకి పాలన. అట్లాగే అమరావతి ఈ దేశంలోనే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్వచ్ఛందంగా రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధాని కోసం ఇస్తే ఒక గొప్ప ప్రణాళికతోటి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు 10,000 ఎకరాల భూములతోటి అప్పటికే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు విలువ చేసే సంపద ఆ రాజధానిలో ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేసి 3 రాజధానుల పేరుతోటి ఒక ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఒక పిచ్చి తుగ్గలక్కిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజధానిని విధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో అబద్ధంతోటి అన్యాయ పాలన సాగిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, ఎన్టీ రామారావు ఆ రోజు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అన్ని వైద్య కళాశాలన్నీ కూడా యూనివర్సిటీల పరిధిలో ఉంటే వీటన్నిటినీ కలిపి దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీలు అన్నింటినీ కలిపి ఒక వైద్య విధాన పరిషత్ అని చెప్పి ఒక గొడుగు కిందకి తీసుకొస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇంకా గౌరవంగా ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ పేరు తగ్గించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే నువ్వు వచ్చిన తర్వాత తొక్కులకు మీ నాన్నగారి పేరుతో 60 పథకాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు పేరుతో తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవడం ఎంతవరకు సబబని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో దళితులు గిరిజనులు చదువుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే 3 సంవత్సరాలు దాన్ని రద్దు చేసి చివరి సంవత్సరం అది కూడా మొదటి 50 యూనివర్సిటీలు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తామని చెప్పి ఈరోజు ఒక ఎస్టీ కూడా చేరిన పరిస్థితుల్లో ఎస్సీలు కూడా 10 సంఖ్యలోనే ఈరోజు అడ్మిషన్స్ వస్తున్న విధంగా పైగా దాని పేరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా ఆలోచించాలి. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. అంబేద్కర్ గొప్పవాడా? నువ్వు ఒక తుగ్గలకు జగన్మోహన్ రెడ్డి నువ్వు గొప్పవాడువా? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. నిన్ను సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ గారు, మురళి గారు, గాయనాథమ్మ గారు, అఖేరాజు గారు, మా సోదరుడు, అలాగే ఈ పత్రికా సమావేశం ఇచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. అవినీతికి అంతే లేదు. ఈరోజు 4 సంవత్సరాలు 9 ఏళ్ళైనా కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. ఏదైనా సంక్షేమం తప్పితే సంక్షేమం లేదు, పొందలేదు. కొద్దిగూకులు రాక్షసత్వం మీదనే ఈ పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చారు కూడా. ఈరోజు ఎమ్మెల్యేలు పక్షం చూస్తూ ఉన్నారు. నిన్నేమో ఎమ్మెల్యేలు నమ్మటం, నువ్వేమో ఎమ్మెల్యేలు నమ్మటం లేదు, ఎమ్మెల్యేలు నిన్ను నమ్మట్లేదు, ప్రజలు కూడా నేను నమ్మటం లేదు. నేను నమ్మకుండా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ అయోమయంలో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా పక్ష చూపులు చూస్తూ ఉన్నారు. ఏ పట్లే పోతావో ఇటు పోతావు అనే స్థితిలో ఉన్నారు. అదేమంటే వాళ్ళ మీద నెప్పని నెడుతున్నారు. నువ్వు తాటేపల్లి కూర్చొని నువ్వు పట్టినప్పుడు తప్పితే నువ్వు ప్రజలే పోయింది లేదు, ప్రజలు చేసింది ఏమీ లేదు. వాళ్ళని అడిగితే రామ ఆ రెడ్డి ఈ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు ఏం చేశారు కానీ అదే ఉందని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నువ్వు తాటేపల్లిలో కూర్చొని పట్టినప్పుడు తప్పితే చేసింది ఏమీ లేదు. అందరూ కూడా వ్యతిరేకమైన ప్రజలు కూడా 90% మద్దతు ప్రజల్లో నువ్వు కోల్పోయావు. నీకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎలక్షన్లో బుద్ధి అవుదామని ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏ సర్వే పట్టినా కూడా అన్ని సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతోటి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు. ఇంకా ఈసారి ఎప్పుడు ఈ ఎవరైతే గెలవాలని చెప్పేసి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు
అటు ఇటు మారుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా. ఇటు మార్చినా ఏముంది, 174 మంది మార్చినా నేను తప్ప 174 మంది మార్చినా ఉపయోగం ఏమీ లేదు. మార్చి నిన్ను మార్చాలి కానీ ఎమ్మెల్యేలు మార్చే ఉపయోగమే లేదు. అందువల్ల ప్రజలందరూ కూడా చాలా రాష్ట్రంలో చాలా ధైర్యంగా పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు తప్పగలుగుతున్నారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.